ప్రభునందు ప్రియ దెన్బులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలోని ఆఖరి భాగం. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయము ఈ వాక్యములో ఉన్నది. అదేమనగా దేవుని అందుంచు భయభక్తులను గురించి. దేవుని యందు భయభక్తులు మనం తప్పకుండా కలిగి ఉండాలి. అయితే దేనిని ఆధారం చేసుకుని భయభక్తులు నేర్చుకున్నాం అనే ప్రశ్న ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను గురించి ఇలా అన్నాడు, వారు మానవుల విధులను బట్టి భయభక్తులు కలిగి ఉన్నారే కానీ దేవుని మాట వలన మాత్రము కాదు అని అన్నాడు. వారి హృదయంలో దేవునికి చోటు లేదు, కానీ మత నాయకులు విధించిన విధులను పాటించడంలో గొప్పగా ఒకరితో మరొకరు పోటీ పడుచు ఉన్నారు. మన హృదయంలో దేవునికి చోటు లేకుండా ఎన్ని విధులను పాటిస్తూ ఇవి భయభక్తుల వల్లనే మనము వీటిని చేస్తున్నాము అని అనుకుంటే అది భ్రమ, అది వేషధారణై. క్రొత్త నిబంధనలోని పరిసయ్యుడు ఎన్నో విధులను పాటించి భయభక్తులు కలిగిన వాడిగా కనపడినా అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేదు. కారణం, మనుషులు విధించిన కట్టడలను పాటించాడే తప్ప దేవుని మాట వలన కలుగు హృదయ పరివర్తనకు అవకాశం ఇయ్యలేదు. క్రైస్తవ మత నియమ నిబంధనలు పాటిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామన్న భ్రమను తొలగించుకుని నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడే దేవుని యందు భయభక్తులను కలిగి ఉన్నామని మనం గ్రహించుకుందాం. మన హృదయంలోని పశ్చాత్తాపమే దేవుని యందున్న భయమును, భక్తిని తెలియచేస్తూ ఉంటుంది. పరిశుద్ధుడా తండ్రి, మత నాయకులు విధించిన కట్టడలను అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామన్న భ్రమను తొలగించుకుని నిజమైన పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారమని మేము గ్రహించినట్లు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.